హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి టెర్రర్ అటాక్స్. ఏదైతే 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఇండియా అండ్ పాకిస్తాన్గా డివైడ్ అయిపోయిన తర్వాత, పార్టీషన్ జరిగిన తర్వాత 1948 నుంచి మొదలుకొని నిన్న మిడ్ నైట్ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ వరకు చూసుకున్నట్లయితే ప్రతి డికేట్లో ఏదో రకంగా భారతదేశం మీదకి పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ రావడం, అటాక్ చేయడం, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాం. వాళ్ళు ఇబ్బంది పెట్టిన క్రమంలో భారతదేశం యొక్క సైన్యం మళ్ళీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, దేశంలో ఉన్నటువంటి సైన్యం రియాక్ట్ అవ్వడం, మళ్ళీ రిసోర్సెస్ వేస్ట్ చేయడం, సైనికుల్ని యుద్ధానికి పంపించడం, ఇదంతా చూస్తూ ఉంటే పాకిస్తాన్ ఈ వంకర బుద్ధి ఏదైతే ఉందో, టెర్రరిస్టులను అడ్డం పెట్టుకుని ఆడుతున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆట రాజకీయంగా, అది 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం నుంచే మొదలుపెట్టారు వీళ్ళు. సో మనం 1948లో చూసుకుంటే ఇండియా పాకిస్తాన్గా ఏర్పడిన తర్వాత, బ్రిటిష్ ఇండియా పార్టీషన్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియాగా జమ్మూ కాశ్మీర్ అనే ఒక పర్టికులర్ రాజ్య సంస్థానం ఏదైతే ఉందో, ఇట్ వాజ్ బోన్ ఆఫ్ కంటెన్షన్ బిట్వీన్ ద పాకిస్తాన్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. సో జమ్మూ కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ ఇండియాలో జాయిన్ అవ్వాలనేసి, కానీ కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు మెజారిటీ ముస్లిమ్స్ కాబట్టి పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలని ఉంది. సో ఈ క్రమంలో 1948 వరకు డైలమా ఉండటం వల్ల ఎటు జాయిన్ అవ్వకుండా అలా డైలమాలో ఉంది జమ్మూ కాశ్మీర్. ఆ క్రమంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రైబల్ మిలీషియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో చొరబడి పాకిస్తాన్లో ఉన్నటువంటి కశ్మీర్ భూభాగాన్ని మొత్తాన్ని పాకిస్తాన్ వైపుకి తిప్పాలని ఒక పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు, అప్పటికి విడిపోయిన దేశం యొక్క మద్దతుతో ఈ ట్రైబల్ మిలీషియా గ్రూప్స్ అన్ని జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టించి చాలా పెద్ద మొత్తంలో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న క్రమంలో రాజా హరిసింగ్ భారతదేశాన్ని సంప్రదించి భారతదేశంలో జాయిన్ అవ్వడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సైన్ చేసిన తర్వాత, ఇన్ రెస్క్యూ ఆఫ్ రాజా హరిసింగ్ అండ్ జమ్మూ కాశ్మీర్ టెరిటరీని ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగిన తర్వాత, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ట్రైబల్ మిలీషియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కశ్మీర్ భూభాగం నుంచి తరుముకుంటూ వెళ్ళేసరికి 2/3 ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఈరోజు ఏదైతే ఇండియాకు భూభాగంగా ఉందో అది ఇండియాకు వచ్చి 1/3 ఆఫ్ ద భూభాగం ఏదైతే ఉందో అది POK, పాక్ ఆక్రమిత కాశ్మీర్గా నిలబడిపోయింది. సో ఇది 1948కి అప్పటికి ఇండియాలో డెమోక్రటిక్గా ఎలక్షన్ 1951 ఎలక్షన్ జరగలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అప్పటికి 1940లో భారతదేశం పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత రెండు సపరేట్ దేశాలు అయినప్పటికీ బ్రిటిష్ సూపర్విజన్లో జరిగినటువంటి ఎక్సర్సైజ్. సో ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్య ఏంటంటే, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, లేకపోతే పాకిస్తాన్ అనే ఒక పర్టికులర్ అంశం ఏదైతే ఉందో, దీన్ని జవహర్లాల్ నెహ్రూ ఏదో కావాలని వదిలేసినట్టు. జవహర్లాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ పట్టు కావాలని వదిలేసింది కాదు. అక్కడ ఉన్నటువంటి రాజు, అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో, ప్రజలు మెజారిటీ ముస్లిమ్స్ ఉంటాం, రాజు ఏమో హిందూ ఉంటాం, రాజుకేమో ఇండియాలో జాయిన్ అవ్వాలని ఉంటాం, ప్రజలకేమో పాకిస్తాన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటాం. దానివల్ల డైలమా వల్ల ఆ డైలమాలో ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ట్రైబల్ మిలీషియా గ్రూప్స్ బ్యాక్డ్ బై పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్య వల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో అది ఈరోజు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా అప్పటి నుంచి ఉంది. అప్పటికి ఇండియాకి స్వాతంత్రం రాలేదు. ఇండియా మహారాజా కశ్మీర్కి సంబంధించినటువంటి మహారాజా ఇన్స్ట్రుమెంట్ యాక్సెషన్ సైన్ చేయకముందే వాళ్ళు వచ్చి చొరబడిపోయారు. ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామం చూస్తే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలానే ఉండిపోయింది ఈ రోజుకి కూడా. తర్వాత ఈ 1948లో ట్రైబల్ మిలిషియా అయిపోయిన తర్వాత ఆపరేషన్ జిబ్రాల్టర్ జరిగింది 1965లో. సో పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో కశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని రెండోసారి చేసినటువంటి దుశ్చర్య. ఇది పాకిస్తాన్కి యాజ్ వెల్ యాజ్ ఇండియాకి మధ్యలో జరిగిన అది రెండో పెద్ద యుద్ధంగా చూడాలి. ఇది ఇండిపెండెంట్ ఇండియా టేకప్ చేసినటువంటి ఎక్సర్సైజ్ 1965లో. సో అప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనికులు పాకిస్తాన్లో జమ్మూ కాశ్మీర్లో చొరబడిన క్రమంలో పాకిస్తాన్ యొక్క సోల్జర్స్ని భారత సైన్యం వాళ్ళని వెనక్కి పంపించేసి వాడిని ఆ క్రమంలో ఈవెన్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ వచ్చేలా కాల్పులు విరమణ జరిపేలా రెండు దేశాల మధ్య సఖ్యత కుదిరేదానికి ఈవెన్ ఒక పీస్ మెకానిజంని తీసుకొచ్చి తాస్కెంట్ అగ్రిమెంట్ 1966లో సైన్ చేయడం వల్ల
రెండు దేశాల మధ్య జరిగినటువంటి 1955లో యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది సీజ్ ఫైర్ ఏర్పడి 1966లో ఆపరేషన్ జిబ్రాల్టర్ తాస్కెంట్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కొంచెం 1965 నుంచి దగ్గరగా 1971 అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ మళ్ళీ పీస్ అండ్ ట్రాంక్విలిటీ మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ మేఘదూత్, ఈ ఆపరేషన్ మేఘదూత్ అనే ఒక ఆ తర్వాత జరిగింది ఆపరేషన్ ట్రిడెంట్. ఆపరేషన్ ట్రిడెంట్ 1971లో జరిగింది. ఆపరేషన్ ట్రిడెంట్ 1971లో జరిగిన క్రమంలో ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ నేవీ కరాచీ పోర్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకొని కరాచీ పోర్టులో ఉన్నటువంటి పాకిస్తానీ నేవీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు మొత్తాన్ని ధ్వంసం చేసి పాకిస్తాన్కి రిలేటెడ్గా అక్కడ ఉన్నటువంటి ఆయిల్కి సంబంధించినటువంటి ట్యాంకర్స్ ఆయిల్ నిల్వ చేసే రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని ధ్వంసం చేసి 1971లో ఈ ఆపరేషన్ ట్రిడెంట్ ద్వారా ఒక పక్క బంగ్లాదేశ్ని క్రియేట్ చేయించి పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్గా ఉన్న రెండు ముక్కల్ని ఒక సపరేట్ దేశంగా ఏర్పరిచింది ఆపరేషన్ ట్రిడెంట్ ద్వారా ఇందిరాగాంధీ లీడర్షిప్లో ఉన్నటువంటి అప్పుడు భారతదేశం. ఆ తర్వాత ఆపరేషన్ మేఘదూత్ అనే ఎక్సర్సైజ్ జరిగింది. ఈ ఆపరేషన్ మేఘదూత్ అనే ఎక్సర్సైజ్ ఏంటంటే సియాచిన్ గ్లేషియర్ని లడాఖ్లో ఉన్నటువంటి సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పాకిస్తానీ సోల్జర్స్ ఆక్యుపై చేసే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఆ పర్టికులర్ ఆపరేషన్ మేఘదూత్ ద్వారా పర్టికులర్గా ఈ సియాచిన్ గ్లేషియర్లో ఇండియన్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఏర్పడేలా, దాన్ని ఒక ఇండియాకి స్ట్రాటజిక్ లొకేషన్లా మారేలా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోల్జర్స్ మొత్తాన్ని అక్కడ నుంచి వెనక తరిమేసేసి అది సియాచిన్ గ్లేషియర్లో ఇండియా ఒక స్ట్రాటజిక్ బేస్ పాయింట్ ఏర్పడేలా స్ట్రాటజిక్ లొకేషన్ ఇండియా కింద ఇండియా అండర్లో ఉండేలా ఇప్పుడు ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సియాచిన్ గ్లేషియర్ని ఇండియా క్యాప్చర్ చేసుకోగలిగింది. జరిగిన తర్వాత 1999లో ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్ధం జరిగిన క్రమంలో ఆ కార్గిల్ యుద్ధంలో కార్గిల్ భూభాగాన్ని మళ్ళీ పాకిస్తానీ సోల్జర్స్ వచ్చి కార్గిల్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేసిన క్రమంలో అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోల్జర్స్ మొత్తాన్ని అక్కడి నుంచి వెనక్కి తోలేసేసి ఆ యుద్ధాన్ని మళ్ళీ ఆ కార్గిల్ యుద్ధాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఆల్మోస్ట్ జూలై 26, 1999లో ఆపరేషన్ దివస్గా ప్రకటించి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోల్జర్స్ మొత్తాన్ని అక్కడి నుంచి వెనక్కి తోలేయడం అయితే జరిగింది. సో అలా 1999లో జరిగినటువంటి ఉదంతం ఇది. ఆ తర్వాత 1999 తర్వాత జరిగినటువంటి నెక్స్ట్ భారతదేశం ఇండియా మధ్య మిలిటరీ రిలేటెడ్ ఆపరేషన్స్ జరిగింది. ఎప్పుడైతే 2016లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఊరి మీద పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రర్ అటాక్ జరిగిందో ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ అగైన్ సర్జికల్ స్ట్రైక్ చేసింది 2016లో. ఇది నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత. ఆ తర్వాత ఆపరేషన్ బాలాకోట్ 2019లో పుల్వామా మీద ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించినటువంటి సైనికుల మీద దాడి చేశారో టెర్రర్ గ్రూప్స్, పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నటువంటి టెర్రర్ గ్రూప్స్, దాన్ని రిటాలియేట్ చేసేదానికి ఆపరేషన్ బాలాకోట్ని స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ బాలాకోట్ అనేది ఏదైతే ఉందో ఈ పర్టికులర్ సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో 2019లో జరిగింది. 1971 తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో జరిగినటువంటి ఆపరేషన్ ట్రిడెంట్ తర్వాత జరిగినటువంటి సెకండ్ బిగ్గెస్ట్ ఇండియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఈ బాలాకోట్ ఆపరేషన్. ఈ బాలాకోట్ ఆపరేషన్ 2019లో జరిగిన తర్వాత జరిగినటువంటి నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ అగెన్స్ట్ పాకిస్తాన్ అండ్ పీఓకే అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రర్ స్థావరాల మీద జరిగినటువంటి రీసెంట్ స్ట్రైక్ ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి స్ట్రైక్ ఏదైతే ఉందో అది ఆపరేషన్ సింధూర్. అది పహల్గామ్లో టెర్రర్ దాడి జరిగి 26 మెంబర్స్ ఆఫ్ ద సివిలియన్ యొక్క ప్రాణాలు కోల్పోయిన తర్వాత భారత సైన్యం ఏదైతే ఉందో చేసినటువంటి రీసెంట్ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఆపరేషన్ సింధూర్. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆర్మడ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో దానికి మెయిన్ కశ్మీర్ అనేది ఒక ఇష్యూ. సో కశ్మీర్లో ఉన్నటువంటి ఈ అంశాన్ని కశ్మీర్ని అడ్డం పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని ఎప్పుడు ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయాలని మొదలుపెట్టింది 1948లో. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన వెరీ కొద్ది రోజులకే. అప్పటికి ఇండియా ఇంకా మొట్టమొదటి ఎన్నికలు జరగల. అప్పటికి ఇండియా డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు. అప్పటికి ఇండియా కాన్స్టిట్యూషన్ని కూడా అడాప్ట్ చేయాలి. కశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది ఏదైతే ఈరోజు ఉందో ఆ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్ బ్యాక్ చేసినటువంటి ట్రైబల్ మిలీషియా గ్రూప్స్ ఏవైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు అప్పటికి భారతదేశానికి సంబంధించి రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడలేదు. అప్పటికి ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నప్పుడే పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిషియా గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి కశ్మీర్లో ఉన్నటువంటి ఒక 1/3 ఆఫ్ ది భూభాగం ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా ఈరోజు మనం పిలువబడుతున్నామో దాన్ని ఆక్యుపై చేశారు. సో దీన్ని
చరిత్రలో చాలామంది ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎలా ఏర్పడిందో కూడా తెలియకుండా ఇది జవహర్లాల్ నెహ్రూ తప్పు వల్ల జరిగింది, జవహర్లాల్ నెహ్రూ తప్పు వల్ల జరిగిందంటే అది జవహర్లాల్ నెహ్రూ తప్పు వల్ల జరిగింది. 1951 తర్వాత జరిగి ఉంటే అది కాశ్మీర్ మొత్తం ఇన్స్ట్రుమెంట్ యాక్సేషన్ కింద మహారాజా హరిసింగ్ సైన్ చేసిన తర్వాత కంప్లీట్గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్తో కూడుకున్న భూభాగంతో కూడుకున్నటువంటి ట్రైబల్ మిలిషియా గ్రూప్స్ పీఓకే ప్రాంతాన్ని ఆక్యుపై చేయకుండా జాయిన్ అయిన తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ట్రైబల్ మిలిషియా గ్రూప్స్ని క్యాప్చర్ చేసుకొని ఉండుంటే అది జవహర్లాల్ నెహ్రూ గారు తప్పయ్యేది. జవహర్లాల్ నెహ్రూ గారికి అది కాశ్మీర్ కంప్లీట్గా ఇండియన్ భూభాగంలోకి రాకముందే వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని, అది ఒక ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్గా ఉన్నప్పుడే ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని జవహర్లాల్ నెహ్రూ మీద ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు నెట్టుకుంటూ రాజకీయం చేస్తున్నారంటే ఇలాంటి రాజకీయం ఒక బీజేపీ మాత్రమే చేయగలదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న యువతకి అసలు చరిత్ర, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఒక బేసిక్ సెన్స్ లేకుండా వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే మెసేజ్ల మీద డిపెండ్ అయ్యి అదే నిజమైన చరిత్ర అనుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.